వెల్కమ్ టు రాజు రివ్యూస్. అందరికీ గుడ్ మార్నింగ్. డిసెంబర్ 26 కన్నడ బిగ్ బాస్ ఏం జరిగిందో ఒకసారి చూస్తే కనుక ఫస్ట్గా కన్నడ తెలుగు వచ్చిన ఎవరైతే ఉన్నారో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. సో నాకు కాబట్టి నేను ఎంతో కొంత మ్యాక్సిమం తెలుగు మాట్లాడగలను. సో కన్నడ కొంచెం అర్థం చేసుకుని ఈ రివ్యూ చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే మన్నించవలసిందిగా కోరుకుంటూ ఈ రివ్యూలోకి వెళ్తే కనుక ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే కనుక నిన్న హోటల్ టాస్క్ ఏదైతే ఉందో అదే టాస్క్ ఈరోజు భవ్య వాళ్ళు గెస్ట్ల కింద, చైత్ర వాళ్ళు హోటల్కి సంబంధించిన స్టాఫ్ కింద చేయడం జరిగింది. సో ఈ అదే ఏదైతే టాస్క్ ఉందో ఎండ్ అయిపోయింది. దీని తర్వాత నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో నామినేషన్ ప్రక్రియతో ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో నాకేమనిపించిందంటే కనుక తెలుగు బిగ్ బాస్ సంబంధించి మనకి నామినేషన్స్ ఎప్పుడు కూడా సోమవారం కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమన్నా ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక దాన్ని మంగళవారం కూడా తీసుకెళ్ళేవారు. సో మంగళవారం నైట్ నుంచి మనకి ఓటింగ్ పోల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యేది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ వీక్ కూడా చూశాను, ప్రజెంట్ ఈ వీక్ కూడా నేను చూసింది ఏంటంటే కనుక వీళ్ళు ఓటింగ్ ఏదైతే ఉందో మరి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, వాళ్ళ ప్లానింగ్ ఏంటో నాకు తెలియదు. కానీ సో నిన్న నామినేషన్ ప్రక్రియ నిన్న స్టార్ట్ చేశారు. నిన్న స్టార్ట్ చేస్తే కనుక ఓటింగ్ ఎపిసోడ్ 9:30 అనుకుని 10:30కి టెలికాస్ట్ అంటే ఎండ్ అవుతుంది. సో దీని తర్వాత ఓటింగ్ ఏ11కో అయిన తర్వాత ఓపెన్ అయినా కూడా 1 డే టైంలో మళ్ళీ రేపు షూటింగ్ ఏదైతే ఉందో సాటర్డే షూటింగ్ ఉంటుంది. సో 1 డేలోనే వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇదైతే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే మినిమం ఒక 5 డేస్ 4 డేస్ అట్లా టైం ఉండాలి. సో అటువంటిది ఏమీ లేకుండా అంటే ఓటింగ్ ఆ విధంగా పెడుతున్నారు. సో మరి ఇదేంటో నాకు అర్థం కాలేదు. సో నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం నిన్నే స్టార్ట్ అయింది. సరే దీని తర్వాత అంతకుముందు ఏమన్నా పొడి చేసింది ఏమన్నా ఉందరా అంటే కనుక ఏమీ లేవు. ఎంతసేపు లగ్జరీ బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టాస్క్లు పెట్టడం, లేదంటే ఈ టైప్ టాస్క్లు పెట్టడం, లేదంటే హెచ్చరికలు జారీ చేయడం, ఏదో కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అంతగా సక్సెస్ అయినట్టు నాకేమో అనిపించట్లేదు. సో అంటే ఒక్కొక్కరు ఒకలాగా నాకు అనిపించింది చెప్తున్నాను. సో అంటే ముందు పొడి చేసింది అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు ఆ టాస్క్లు పెట్టేటప్పుడు కన్నా కొంచెం నామినేషన్ ప్రక్రియ ముందు స్టార్ట్ చేసి తర్వాత ఆ టాస్క్లు పెట్టుంటే బాగున్నామో అన్నట్టుగా నాకు అనిపించింది. సరే అసలు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఈ భవ్య గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెస్టుల కింద అలరించారు. అలరించడం అంటే కనుక అందులో రజత్ అన్న ఆయన కొంచెం ఎక్కువగానే చేశాడు. తర్వాత ఈ ధనరాజు ఈ క్యారెక్టర్లో ఉండి ఎక్కువ అల్లరి చేసి ఆ డస్ట్ అంటే ఆ బెడ్షీట్ విసిరేయడం, కొంచెం ఎక్కడికక్కడ డస్ట్ వచ్చేటట్టు చేయడం. సో వాళ్ళకి ఎక్కువ పని కల్పించి ఆ పనిలో మాత్రం వీళ్ళు పడ్డారు. అంటే కావాలని చేసినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళని ఏదోలాగా వర్క్ చేయించాలి. సో కాబట్టి అది కూడా మనం వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా వీళ్ళ ఒకరినొకరిని ఇది చేసుకుంటూ వీళ్ళు ఏదైతే ఉందో బెడ్షీట్స్ కానీ ఇవి కానీ సో వీళ్ళు గొడవ పడుతున్నట్టుగా ఆ క్యారెక్టర్లో ఓ థీమ్లోకి వెళ్ళినట్టు చేశారు. సో చేసి కొంచెం అలరించారు. కానీ ఇంకా కంటిన్యూషన్ అదే చేశారు. అంటే అవతల సహనాన్ని పరీక్షించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. దాంట్లో బాగా సహనంగా ఉన్నది మాత్రం ఉగ్రం మంజు గారు. సో కాబట్టి అందుకే ఈ స్టార్స్ ప్రకటించేటప్పుడు ఉగ్రం మంజు గారికి ఎక్కువ స్టార్స్ రావడం జరుగుతుంది. సో టోటల్గా వాళ్ళ ఏదైతే హోటల్ టాస్క్ సంబంధించి వీళ్ళ టీంలో మాత్రం ఎక్కువగా కొంచెం క్యారెక్టర్లో ఒదిగిపోయింది ఉగ్రం మంజు గారు అన్నట్టుగా ఎక్కువ స్టార్స్ ఇవ్వడం జరిగింది. అలాగే భవ్య గారు ఐశ్వర్య గారికి పాత పగలు ఉన్నాయి కాబట్టి ఆవిడ ఐశ్వర్య గారికి ఒక స్టార్ కూడా ఇవ్వడం జరగలేదు. అది కూడా నీ పెర్ఫార్మెన్స్ అస్సలు బాగోలేదు అన్నట్టుగా ఆవిడ చెప్పారనమాట. సో వీళ్ళిద్దరికి గొడవలు ఏంటన్నది మనం ముందుకు వెళ్ళడానికి మన తెలుగు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ షో చూడడం జరిగింది. సో అంతకు ముందు వెళ్ళి మనం అర్థం చేసుకోలేం. సో కాబట్టి ఇక్కడికి ఉన్న పరిస్థితుల ప్రకారం నేను 1 వీక్ నుంచి వస్తాను కాబట్టి లాస్ట్ టైం కూడా నామినేషన్ అంటే లాస్ట్ వీక్ నామినేషన్లో కూడా మీకు ఒక అవకాశం ఇస్తున్నాం, కెప్టెన్గా ఎవరైనా నామినేట్ అయిన వాళ్ళని సేవ్ అయిన వాళ్ళని నామినేషన్లో పడండి అంటే కనుక టప్మని తీసుకుని వెళ్ళి మరో మాట లేకుండా ఐశ్వర్య గారి పేరు తీసుకుని వెళ్ళి నామినేషన్లో పెట్టి నామినేషన్లో ఉన్న వాళ్ళని ఒకరిని తీసుకొచ్చి సేవ్ చేస్తుంది అనమాట. సో నేనేమంటున్నానంటే కనుక ఆవిడ మరి మొత్తం మీద అది అత్తారింటికి దారేది. మీరు మూవీ చూడకపోతే చూసే ఉంటారు, చూడకపోతే ఏంటి మ్యాక్సిమం అందరూ చూశారు. సో దాంట్లో ఒక సీన్లో బ్రహ్మానందం గారు ఏ పాయింట్ మీదన్నా నిన్ను ఉతుకుతా అంటాడు కదా, అలాగా ఈవిడ ఏ పాయింట్ మీదన్నా నిన్ను వదిలిపెట్టను, వదలబొమ్మాలి వదలనన్నట్టుగా ఐశ్వర్య గారి మీద కక్ష కట్టింది అన్నట్టుగా నాకు అనిపించింది. దీంతోపాటు ఇంకొక మాట ఏంటంటే ఎక్కువ మంది కన్నడ బిగ్ బాస్ విన్నర్ కింద భవ్య గారే అవుతారన్నట్టుగా అంటున్నారు.
సో మరి అంటే మనం పూర్తిగా గేమ్ చూడలేదు కాబట్టి సో ఆవిడ గేమ్ను నిఖిల్తో కంపేర్ చేసి కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కువ కొన్ని కన్నడ ఆటలో కామెంట్స్లో చూస్తే కనుక భవ్య గారు నిఖిల్కి ఒకలాగా ఉంది గేమ్ అన్నట్టుగా అంటున్నారు. సో మరి నాకైతే అనిపించలేదు, ఎందుకంటే టార్గెటెడ్గానే వెళ్తుంది అన్నట్టుగా అనిపించింది. సరే దీన్ని పక్కన పెట్టేస్తే కనుక ఈ స్టార్స్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియ, నామినేషన్లో ఫస్ట్ ఈ భవ్య గారు కెప్టెన్ కాబట్టి ఫస్ట్ నామినేట్ చేయాలని అంటే కనుక ఇక్కడ ఐశ్వర్య గారిని నామినేట్ చేస్తుంది అనమాట. ఆవిడ నామినేట్ చేసినప్పుడు కూడా నువ్వు ఏమీ లేదు, అసలు హోటల్ టాస్క్ సంబంధించి నీ గేమ్ అసలు ఏం బాగోలేదు అన్నట్టుగానే చెప్పింది. సో నామినేషన్ చేసేటప్పుడు ఏదైతే గాజు బాటిల్ లాగా ఉంటాయి కదా, అవి షుగర్ కోటెడ్ బాటిల్స్ అట. సో బిగ్ బాస్ చెప్పాడు నెత్తి మీద కొట్టండి అని చెప్పేసి నామినేట్ చేసి ఆవిడ నెత్తి మీద కొడుతుంది. సరే వాళ్ళిద్దరికి పాత గొడవలు అవి ఉన్నట్టున్నాయి కాబట్టి ఆవిడ నామినేట్ చేసింది, అయిపోయింది. దీని తర్వాత భవ్య గారు అయిపోయింది కదా, డైరెక్ట్ తర్వాత మోక్షిత గారి గురించి మాట్లాడుకుంటే కనుక మోక్షిత, ఉగ్రం మంజు, గౌతమి వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్. తర్వాత ఉగ్రం మంజు గారు గౌతమితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళని మధ్యలో కట్ చేశారు కాబట్టి ఈ మోక్షిత అన్న ఆవిడ మంజు గారిని నామినేట్ చేసింది. ఏమని చెప్పిందంటే ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పిందే నీ గేమ్ సరిగ్గా ఆడట్లేదు నువ్వు అంటే అక్కడ యాక్చువల్గా ఆవిడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే గౌతమ్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసి నీ గేమ్ నువ్వు మర్చిపోయావు. సో మనం ఆల్రెడీ పృథ్వీ ఆటలో పడి విష్ణుప్రియ ఆట మర్చిపోయిందని మనం ఎలా చెప్పామో సో వీళ్ళకి కూడా అలాగే నువ్వు మొత్తం నీ ఆట తీరంతా దొబ్బింది అంతా గౌతమి ఆట మీద నీ దృష్టి అన్నంతగా అసలు చెప్పినా చెప్పకపోయినా అక్కడ అనిపించేది అదే ఎక్కువగా ఆ సబ్జెక్ట్ వస్తుంది. సో అదే విషయం గౌతమ్ గారు కూడా ఇంతకుముందు చెప్పాను కదా, అందులో కూడా ఆవిడ అదే చెప్తుంది, నీ ఆట అంతదే మన కాఫీ కేఫ్ సంబంధించి చెప్పాను కదా. సో అలాగే చెప్పింది, మీరు మీలా ఉండటం లేదు, సరిగ్గా కనిపించట్లేదు అన్నట్టుగా చెప్తుంది. సో ఇక్కడ కన్నడంలో ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నాకేమర్థమైందంటే అయితే నీ దగ్గర ఏమన్నా ట్యూషన్ పెట్టించుకోమంటావా, నువ్వేమన్నా ట్యూషన్ చెప్తావా ఎలా ఉండాలి ఏంటి అన్నట్టుగా. సో ఈ టైపు ఆర్గ్యుమెంట్ అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగింది. కొంచెం అటు ఇటుగా నేను చెప్పేది అంటే ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో అన్నీ నీ దగ్గర నేర్చుకోవాలా అన్నట్టుగా ఆయన మాట్లాడడం. సో వీళ్ళిద్దరికి కొంచెం ఎక్కువగానే ఆర్గ్యుమెంట్ జరిగింది. కానీ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అట, గౌతమి అండ్ మోక్షిత అండ్ మంజు వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే ఒక హై లెవెల్లో అయితే జరిగింది. సో మనం పూర్తిగా అన్నీ మనం చెప్పలేం కానీ ఆర్గ్యుమెంట్ గట్టిగానే జరిగింది. సో ఇక్కడ మోక్షిత మంజు గారు నామినేట్ చేసింది. తర్వాత హనుమంతుని నామినేట్ చేసింది ఆవిడ. సో హనుమంత్ అన్న ఆయన అంటే గల్ల లింగితోనే ఉంటాడు. సో ఇక్కడ ఆట సరిగ్గా ఆడట్లేదయ్యా అన్నట్టుగా ఆవిడ నామినేట్ చేసింది. అంటే ఇంతకు ముందు అవ్వచ్చు, ప్రజెంట్ హోటల్ టాస్క్ సంబంధించి కూడా నువ్వు సరిగ్గా ఆసక్తి కనబరచట్లేదు సో అన్నట్టుగానే చెప్పి నామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తర్వాత గౌతమి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చైత్ర గారు చైత్ర గారిని ఎవరన్నా నామినేట్ చేయొచ్చబ్బా, కానీ ప్రజెంట్ ఈ హోటల్ టాస్క్ సంబంధించి చూసుకుంటే కనుక కొంచెం ఎంతలోకంత ఆవిడ పెర్ఫార్మెన్స్ పర్వాలేదు. కానీ అయినా కూడా ఆవిడ ఏం పాయింట్ తీసుకుని వచ్చిందంటే డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించి నువ్వు అక్కడ మాట్లాడకూడదని తెలిసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడడం అంటే మోక్షిత ఐశ్వర్యతో నువ్వు చేసిన తప్పు బిగ్ బాస్ రూల్స్ని ఉల్లంఘించావు అన్నట్టుగా మొత్తం మీద ఏదో పెద్ద చాంతాడంతా చెప్పింది. కానీ సింపుల్గా ఎందుకంటే నువ్వు ఏదైతే ఉన్నదో బిగ్ బాస్ రూల్స్ అతిక్రమంగా వెళ్ళో డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడడం అన్నట్టుగా ఆ పాయింట్ ఒకటి మాట్లాడి గౌతమి అక్కడ నామినేట్ చేయడం జరిగింది. తర్వాత మోక్షిత, యాక్చువల్గా గౌతమి మోక్షిత ఉగ్రం మంజు ఫ్రెండ్స్, కానీ ఏంటంటే ఇక్కడ ఆవిడ మోక్షిత నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ మోక్షిత నామినేట్ చేస్తూ నువ్వు చాలా సెలెక్టివ్గా ఉంటావు, అంటే నువ్వు ఏదైతే దాని మీద స్పందించాలనుకుంటున్నావు దాని మీద స్పందిస్తావు తప్ప నీ మిగతా అన్నట్లోకి రావు, ఒక సెలెక్టివ్గానే ఉంటావు అన్నట్టుగా చెప్పింది. అంటే ప్రతి దాంట్లోని కల్పించుకో కానీ నువ్వు కొన్ని సెలెక్ట్ చేసుకుంటావు విషయాలు, ఏదన్నా సబ్జెక్ట్ కానీ అలాంటి వాటిలో కాదు, పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలన్నట్టుగా ఆవిడ ఏదో పాయింట్ ఇంకా చెప్పుకుంటూ వెళ్ళారు. కాబట్టి నాకు అంతవరకు అర్థమైంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే అక్కడ గౌతమి మంజుని గౌతమి మోక్షితని నామినేట్ చేసింది. సరే ఇది అయిపోయిన తర్వాత హనుమంత్ వచ్చి మోక్షితని నామినేట్ చేస్తాడు. సరిగా టాస్క్ ఆడట్లేదంటే చాలామంది చెప్పారు ఈ హోటల్ టాస్క్లో ఆవిడ పెర్ఫార్మెన్స్ కొంచెం వీక్గా ఉన్నది, సో నువ్వు సరిగ్గా ఎక్కడ ఆడట్లేదు అన్నట్టుగా ఆయన నామినేట్ చేస్తారు. తర్వాత చైత్ర గారిని ఏంటంటే నువ్వు సరిగ్గా యాక్టివ్గా లేవు, పెద్దగా గేమ్లో కూడా స్కోప్ లేదు, నువ్వు టాస్క్లో కూడా పెద్దగా ఇది లేదన్నట్టుగా చైత్ర గారిని నామినేట్ చేస్తారు. దీని తర్వాత ఉగ్రం మంజు గారు వచ్చి ధనరాజుని నామినేట్ చేస్తారు. వీళ్ళు పాత టాపిక్ ఏదో తీస్తారబ్బా, జిలేబీ టాపిక్ ఏదో టాపిక్ అంటే మనం చూడలేదు కాబట్టి దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. సో అంతకుముందు ఎపిసోడ్లో ఏదో జరిగిన విషయాలు కూడా తీసుకొచ్చి ఆయన నామినేట్ చేశాడు. ధనరాజు గురించి చాలా పెద్ద విషయాలు చెప్తాడు. దాని తర్వాత త్రివిక్రమ్ గురించి ఏంటంటే హోటల్ టాస్క్లో మేనేజర్గా సరిగ్గా చేయలేదు,
సో కాబట్టి ఇవి కాకుండా ఇంకా టాస్కుల గురించి మాట్లాడతారు కొన్ని అంటే ముందు జరిగిపోయిన ఎపిసోడ్ల గురించి. సో నాకు నచ్చలేదు అన్నట్టుగా ఆయన త్రివిక్రమ్ని నామినేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత చైత్ర వచ్చి ధనరాజ్ని సరిగ్గా గేమ్కి సంబంధించి ఆవిడ కూడా అదే చెప్తుంది. తర్వాత గౌతమ్ని కూడా నామినేట్ చేస్తారు. సో వీళ్ళందరూ టాస్క్లకు సంబంధించి అంతకుముందు వాటి గురించి మాట్లాడుకుంటూ నామినేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత రజత్ వస్తాడు, వచ్చి త్రివిక్రమ్ నామినేట్ చేస్తాడు. సరిగ్గా నువ్వు టాస్క్ కానీ తర్వాత నువ్వు సరిగ్గా ఏది లేదన్నట్టుగా అది కూడా. దాని తర్వాత చైత్రకి రజత్ ఇద్దరికి సరైన వాళ్ళు అన్నట్టుగా అనిపించింది. సో మీకు ఆల్రెడీ thumbnail పెట్టాను కదా, కొంచెం ఆసక్తికరంగా ఏమన్నా అన్నదంటే ఆవిడ గురించి అన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే ఎలా విని ఎలా వదిలేస్తాను అనేది ఒక సౌండ్ అయితే చేస్తుంది. ఎక్స్ప్రెషన్స్ అయితే బాగున్నాయి. నువ్వు ఎంత చెప్పినా అదే మొత్తం ఇటుపక్క తీసుకుని ఇటుపక్క నుంచి వదిలేస్తాను అన్నట్టుగా ఏదో చెప్పింది. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తానని ఎక్స్ప్రెషన్స్ అయితే బాగా పెట్టింది. సో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నవ్వుకున్నారు సో ఈ ఎక్స్ప్రెషన్స్కి. సో ఓకే, ఆవిడే నామినేట్ కొంచెం ఎక్కువగానే ఆర్గ్యుమెంట్ జరిగింది. దీని తర్వాత త్రివిక్రమ్ వచ్చి హనుమంతుని నామినేట్ చేస్తారు. అలాగే త్రివిక్రమే గౌతమ్ని నామినేట్ చేస్తాడు. దీని తర్వాత ధనరాజ్ వచ్చి చైత్ర గారిని అలాగే మంజుని నామినేట్ చేస్తారు. సో వీళ్ళు ఏమి లేదో టాస్క్ సరిగ్గా ఆడలేదనో లేదంటే అంతకుముందు గేములకు సంబంధించి అంతకుముందు వారంలో జరిగిన ఆ విషయాలను తీసుకుని వచ్చి నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఐశ్వర్య వచ్చి చైత్రని నామినేట్ చేస్తుంది. అలాగే ఐశ్వర్య వచ్చి త్రివిక్రమ్ని నామినేట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఎపిసోడ్ అంటే ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి అంటే ఏం లేదండి, నేను రివ్యూ ఇంత ఎర్లీగా ముగించేయడానికి కారణం ఏంటంటే కనుక వాళ్ళు కొన్ని కారణాలు ఇంతకుముందు ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాలను కూడా తీసుకుని వచ్చి నామినేట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు జరిగిన విషయాల గురించి అంటే మనకి తెలిసి ఉండాలంటే ఇంతకుముందు ఎపిసోడ్ కూడా మనం చూసుంటే కనుక వీళ్ళు జిలేబీ గురించి మాట్లాడినా అంతకుముందు వాటి గురించి మాట్లాడినా ఏదో మహారాజా సంబంధించి టాస్క్ ఏదో చెప్తున్నారు వీళ్ళు. సో అన్నిటి గురించి మనకి తెలిసి ఉంటే కనుక మనం దాని గురించి డెప్త్గా కొంచెం విశ్లేషణ చేయొచ్చు. సో మనకు అంత తెలియదు కాబట్టి నేను అంతవరకు వెళ్ళట్లేదు. సో నేనేంటంటే కనుక ఈ రివ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే కనుక నేను ఛానల్ స్టార్ట్ చేసింది మొన్న September 2కి స్టార్టింగ్ అయింది. September 7th ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో నేనేమనంటే నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. సో కాబట్టి మనకి ఈ సీజన్ నుంచి నెక్స్ట్ తెలుగు సీజన్ వచ్చేలోపు కొంచెం మనం నేర్చుకోగలిగితే కనుక అంటే ఎక్కువ మన మాట మీ వరకు వెళ్తుంది. సో మనం చెప్పే విధానం మీకు నచ్చేటట్టు చూసుకోవడం నా బాధ్యత. అంటే మనం ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఎక్కువ రీచ్ ఉండాలంటే కనుక మన మాట మన భావం అవతలకు అర్థమయ్యేటట్టు ఉండాలి. కాబట్టి సబ్స్క్రైబర్తో ఈ కమ్యూనికేషన్ అన్నది ఏర్పడుతుందనే ఉద్దేశంతో నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం. సో నేను చెప్పే దాంట్లో చిన్న లోపాలు ఏమన్నా ఉంటే కనుక సహృదయంతో అర్థం చేసుకుంటారని. సో కన్నడ తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పుగా భావించొద్దని. సో ఇంకా నేను నేర్చుకునే ఆ దశలో ఉన్నానని కాబట్టి సో ఉంటాయి అంటే మరీ మనం 100% చెప్పలేం. ఎందుకంటే మనం స్టార్ట్ చేసింది మహా అయితే 3 months అయింది ఛానల్ పెట్టి. సో కాబట్టి ఏమన్నా చిన్న తప్పులు చేయనని నేను అంటలేదు. చిన్న తప్పులు ఏమన్నా దొర్లినా సహృదయంతో అర్థం చేసుకుంటారని. అలాగే నా రివ్యూస్ రెగ్యులర్గా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా ధన్యవాదములు. ఎందుకంటే నా ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అది లేటెస్ట్గా. అయితే నేనేమంటున్నానంటే రెగ్యులర్గా చూసి నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్న నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. సో నా రివ్యూస్ ఈ విధంగానే ముందుకి కొనసాగుతాయని అలాగే మీరు ఇంకా అలరించేటట్టు నా రివ్యూస్ డే బై డే కొంచెం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానని. అలాగే నా ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.